తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజీలేని పోరాటంతోనే నేడు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి మండిపల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెత్తందారీ పోకడలతో గత వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని దాచిపెట్టి రాజకీయం చేశారన్నారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వైసీపీ నేతల విగ్రహాలకు లేని అడ్డంకులు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఎందుకు తలెత్తుతున్నాయని ప్రశ్నించారు. సమాజ హితం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తికి కనీస మర్యాద ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఆయన అంబేద్కర్ విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాయచోటి పట్టణ చరిత్రలోనే ఒక శుభదినం. ఒక మహానుభావునికి రాయచోటి ప్రజా సంఘాలు, రాయచోటి ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, అలాగే ప్రజలు ఇచ్చిన గౌరవంగా ఇది భావిస్తున్నా. ఎందుకంటే భారతదేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత సమాజం అంతా ఒక్క వ్యక్తి గురించే చర్చిస్తుంది. ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ సృష్టికర్త. ఎందరో అభాగ్యులకు ఈరోజు భారతదేశంలో కూడుగుడ్డ దక్కుతుందంటే అది కేవలం ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, రాజ్యాంగంపై అవగాహనతో భారతదేశానికి ప్రపంచంలోనే ఒక పేరు, కీర్తిని తెచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 1,20,000 జనాభా కలిగిన రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. అయినా కూడా దీనికి అడుగు వేసిన ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే అంబేద్కర్ గారి స్ఫూర్తితో కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాదు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన ఆశయాలు ముందుకు తీసుకొని పోయేదానికి తప్పకుండా ఆయనను చూసినప్పుడు, ఆయనను స్మరించుకున్నప్పుడు రోజుకు ఒకరన్నా ఆ పేదవాని కష్టాన్ని విని వాళ్ళకి సహాయం చేసేదానికి కూడా వాళ్ళకి మనసు రావాలని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి కార్యక్రమాలు రాయచోట్లో నియోజకవర్గ పరిధిలో ఎప్పుడైనా ఏర్పాటు చేసేటప్పుడు కూడా మన ప్రభుత్వం అనుకొని మీరు మా దగ్గరికి రావచ్చు. ఈ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే రేపు రాబోయే కాలంలో కూడా ప్రజల హృదయాల్లో చోటు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా ఇందరూ మేధావుల మధ్య, మన ప్రజల మధ్య జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేయాలా, 10 మందికి సహాయపడాలా. అలాగే మన రాయచోటి నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. విజయవాడ రైల్వే స్టేషన్లో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాము, సాయి అనే ఇద్దరు స్నేహితులు మద్యం సీసాలతో రైల్వే స్టేషన్కు వెళ్లగా వారి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన రాము తన చేతిలోని మద్యం బాటిల్తో సాయి మెడపై పొడవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ప్రయాణికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు రామును అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. టికెట్ల పంపిణీ అంశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని రెచ్చగొడుతూ పలుచోట్ల బహిరంగ నిరసనలు, పరస్పర ఆరోపణలు, వర్గ పోరాటాలకు కారణమవుతోంది. శాసనసభ, పార్లమెంటు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన విభేదాలు ఈసారి మరింత ఉధృతంగా మారాయి. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు బీఫామ్లు జారీ చేసిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇది పార్టీ ఎన్నికల వ్యూహానికే సవాలుగా మారుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా కష్టపడ్డాను. చాలా సంవత్సరాలు అయితే నేను కష్టపడబట్టి నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా. నేను ఒక మహిళని అడిగిన, ఎవరు మొగోళ్ళు వచ్చినా నా భార్యకి అడిగిన టికెట్లు, కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా, నా వార్డు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను. అచ్చి ఒక టౌన్ అధ్యక్షురాలు అడిగితే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్ నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది.
సార్ నాది మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు. 8:30 కూడా నన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకోపో అని చెప్పి. ఆడ 2 గంటలే సార్ మేము కూర్చొని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహారావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. నరసింహారావు సార్ 3-4 రోజుల నుండి పాట తీసుకొని 10-10:30 వస్తున్నా నేను. కనీసం ఒక్క నిమిషం టైం ఇక్కలేడు మాట్లాడనందుకు. ఒక్క మాట అన్న నా చేతిలో ఏం లేదని అంటే, మీ చేతిలో లేకపోతే ఓల చేతిలో ఉంటది సార్. నాకు అర్థం కాదు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది సార్. నేను ఆటో అప్పని చెల్లి కూడా వార్డులో ప్రచారం చేసిన నేను నరసింహారావు. మరి మెట్పల్లి 24వ వార్డు సార్. బీఫామ్ సబ్మిషన్ పోతే అవతల వ్యక్తి బీఫామ్ చింపేసి తీసుకోండి. మాకు బీఫామ్ అని ఎవరు చింపేసింది? ఎవరు? ఏనాడు పార్టీ కలవాడు పార్టీ జెండా పట్టలేడు. ఇవాళ మా పార్టీ అని చెప్పేసుకొని బీఫామ్ ఇచ్చుకోవడానికి అది ఎంతవరకు ఏముంటది? ఇది రాజకీయమా లేకపోతే అది ఇది దాని ఏమంటారు వ్యభిచారం మాత్రం. పార్టీ బీఫామ్ గురించి చేసుకోవడానికి వీరికి ఎవరు ఇచ్చిండు? మీరేమన్నారు? మరి మీరేం చూసారు? ఏమన్నారు అతన్ని? భారత్తో ట్రేడ్ డీల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓకే చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీలు సన్మానం చేశారు. ఈ ఒప్పందం కోసం మోదీ చేసిన కృషికి గాను వారు సన్మానం చేశారు. ఈ సన్మానం సమయంలో ఎంపీలు భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీ నేపథ్యంలో మొదట మోదీని సన్మానించారు. అనంతరం పార్లమెంట్లో ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయన్న మంత్రులు. తిరుమల లడ్డు వ్యవహారంలో దోషులపై చర్యలకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్టు తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ రుజువు చేయాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.